హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలుగు వాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ని మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేదంటే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్స్ అనేది ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇవాళ డేట్ వచ్చేసరికి 19/4/2017 ఏపీ ఎంసెట్ హాల్ టికెట్స్ లేటెస్ట్గా 5కి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా చెప్తాను. కొంతమందికి ఫోన్లో కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే మీరు గూగుల్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ ఏపీఎస్సిహెచ్ఈ ఎంసెట్ అని టైప్ చేయండి. సో ఇది ఇలా అనమాట. మీకు గూగుల్లో టైప్ చేయగానే ఏపీఎస్సిహెచ్ఈ ఎంసెట్ అని టైప్ చేయగానే ఇక్కడ రెండో లింక్ మీకు వచ్చేసింది చూసారా, ఇక్కడ sche.ap.gov.in/emset. సో ఇదే ఐడి మీరు డైరెక్ట్గా యూఆర్ఎల్లో కొట్టినా సరే డైరెక్ట్గా హోమ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక మీరు మొన్న అప్లై చేసిన ఫీజు పేమెంట్, నో యువర్ పేమెంట్ స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీ పేమెంట్ ఒకవేళ మీ హాల్ టికెట్ రాలేదనుకోండి, ఇక్కడ పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఈ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది కన్ఫామ్గా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీరు తమ్ ఇంప్రెషన్, సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. అది దయచేసి ఇన్విజిలేటర్ ముందే ఎంటర్ చేయండి. తమ్ ఇంప్రెషన్ అక్కడే వేయించుకుంటారు. మీరు అప్లికేషన్ ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే హాల్ టికెట్స్ ఫర్ ఏపీ ఎంసెట్ 2017 ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అని ఉంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకా న్యూ హోమ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఆ హోమ్ పేజ్లో ఫస్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీకు ఫామ్ అనేది పోయినా సరే రిజిస్ట్రేషన్ నెంబర్ చూసినట్లయితే ఇంకా నేను ఇందాక చెప్పాను ప్రింట్ అప్లికేషన్ ఎలా తీసుకోవాలో. సో దాంట్లోకి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ మీ ఇంటర్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఇస్తే ప్రింట్ అప్లికేషన్ మళ్ళీ మీరు అవైలబుల్లో ఉంటుంది. అది తొందరగా ప్రింట్ అప్లికేషన్ తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ దాన్ని ఆప్షన్ అనేది ఎవరు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినాక రైట్ సైడ్లో టాప్లో ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్. సో దాన్ని అక్కడ ఎంటర్ చేయండి జాగ్రత్తగా. క్యాప్స్ లెటర్లో ఉంటే క్యాప్స్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, ఎలా ఉంటే అలాగే అప్లై చేయండి. సో అప్పుడు మాత్రం మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. స్మాల్ లెటర్స్లో మీరు టైప్ చేస్తే రాదనమాట. ఎవరికి స్మాల్ లెటర్స్లో ఉండదు, అందరి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నది. సో జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీరు అప్లికేషన్లో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి. సో మీరు వేరే రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా సరే మీ హాల్ టికెట్ అనేది ప్రొవైడ్ చేయబడదు. సో ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక కింద బిలో డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది. సో దాన్ని రెడ్ కలర్లో ఉన్న డౌన్లోడ్ హాల్ టికెట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అయిపోద్ది అనమాట. మీరు ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటంటే అండి, ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు. జాగ్రత్తగా మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అవి చూసుకోండి. కొంతమందికి సెంటర్ ఎక్కడ ఎలా వెళ్ళాలి, ఎన్ని అవర్స్ పట్టింది ఏంటనేది వాళ్ళు కింద మ్యాప్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏపీ ఎంసెట్ వాళ్ళు ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. మ్యాప్ మీరు సపరేట్గా సెట్ చేసుకోవసరం లేదు. సో మీకు వచ్చిన సెంటర్ రూట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎక్కడి నుంచి ఎంతవరకు ఎన్ని మినిట్స్లో మీరు వెళ్ళొచ్చు, రీచ్ అవ్వచ్చు, ఎటు వెళ్ళాలి ఏంటనేది కూడా ఇక్కడ డైరెక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మొట్టమొదటిగా ఇది ఏపీ ఎంసెట్ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు ఈ మ్యాప్ అనేది. అంతకుముందు మనం చూసినట్లయితే హాల్ టికెట్ ఒకటే ప్రొవైడ్ చేసేవాళ్ళు, కింద రూట్ మ్యాప్స్ అవన్నీ మనం సపరేట్గా సెట్ చేసుకోవాల్సి ఉండేది. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా వచ్చేసినాక ఇదనమాట మీ హాల్ టికెట్. సెంటర్ అనేది ఇక్కడ మీకు నోట్ చేయబడి ఉంటుంది. ఈ సెంటర్ అనమాట. డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, 10 AM to 1 PM. సో ఎగ్జామ్ అప్పుడు దాకా జరుగుతుంది. కింద చూసినట్లయితే ప్రింట్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో మీరు ప్రింట్ కావాలంటే డైరెక్ట్గా ప్రింట్ తీసుకోండి, ఎందుకంటే మీరు అందరు నెట్ షాప్లో తీసుకుంటారు కాబట్టి వాళ్ళని డౌన్లోడ్ చేసి మీ మెయిల్కి సెండ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్ మీరు ఎగ్జామ్ రాసినాక హాల్ టికెట్ అనేది మిస్ అవుతుంది. ఆ హాల్ టికెట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నెక్స్ట్ ప్రింట్ తీసుకోవడానికి వెబ్సైట్లో అవైలబుల్లో ఉండదు. సో అందుకని డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్కి ఒకేసారి సెండ్ చేయించుకోండి. సో ఇది మాత్రం కన్ఫామ్గా చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ హాల్ టికెట్ అనేది మీకు ప్రింట్ రాదు. అలాగే మీరు సేవ్ చేసుకొని ఉంటే ఎప్పటికైనా సరే మీ మెయిల్లో ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. అందుకని మీరు డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు డైరెక్ట్గా ప్రింట్ అనే ఆప్షన్ ఇస్తారు కాబట్టి దాన్ని మీరు వద్దు, మాకు డౌన్లోడ్ చేసి మెయిల్కి సెండ్ చేయమని చెప్పండి. ఆ తర్వాత అయినా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇలా డౌన్లోడ్ చేసినాక ఇదే ఫైల్ని మీరు మొబైల్లో చూసుకోవాలనుకుంటే సేమ్ ఇలాగే గూగుల్ క్రోమ్ని ఎలా అయితే చెప్పానో ప్రాసెస్, అదే ప్రాసెస్ సేమ్ కంటిన్యూ చేయండి. సో ఈ హాల్ టికెట్ చాలామందికి ఓపెన్ అవ్వదు. సో ఎందుకు ఓపెన్ అవ్వదు అంటే మీకు మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి అడాబ్ రీడర్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో చాలామందికి ఇది తెలియదు. ప్లే స్టోర్లోకి వెళ్ళి అడాబ్ రీడర్ అని టైప్ చేసినట్లయితే అక్కడ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితేనే మీకు హాల్ టికెట్ అనేది మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు చూసుకొని ఒకసారి మొబైల్లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకో. మొబైల్లో అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మొబైల్ రీస్టోర్ చేయరు కాబట్టి అది పనికి వస్తుంది. సో మొబైల్లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. అలాగే మా తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ తరపున ఎవ్రీ స్టూడెంట్కి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. సో ఎగ్జామ్ బాగా రాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్.